ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనకబడి ఉంది. ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ వేదికగా 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ను 2-2తో సమం చేయాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఇప్పుడు టీమిండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బుమ్రా ఈ మ్యాచ్లో ఆడడని అంటున్నారు. అయితే కీలక మ్యాచ్ కావడంతో బుమ్రాను ఖచ్చితంగా ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. అదే సమయంలో పిచ్చి స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకుంటుందా లేదంటే వాషింగ్టన్ సుందర్ జడేజానే ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ పర్యటనకు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అయితే టీమిండియా ఇప్పటివరకు 3 టెస్టులు ఆడినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా ఉన్నారు. లాస్ట్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక విదేశాల్లో జడేజాను జట్టు నుంచి తప్పించడం అన్న ఆలోచనే ఉండదు. ప్రస్తుతం జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు కావడంతో పాటు లార్డ్స్ లో జట్టును గెలిపించేందుకు జడేజా ఎంతో పోరాటం చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 లోకి వస్తే అతడి బౌలింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అతడు వేసే బంతులు ఏ బంతు ఎలా టర్న్ అవుతుందో ఇంగ్లీష్ బ్యాటర్లు అంచనా వేయడం కష్టం. మాంచెస్టర్ పిచ్చి 3వ రోజు నుంచి ఫ్లాట్ గా మారి స్పిన్నర్లకు అనుకూలమనే అంచనాలు ఉన్నాయి. దీంతో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటిస్తే సుందర్ ను పక్కన పెడతారా లేదంటే బుమ్రాకు విశ్రాంతినిచ్చి 3 స్పిన్నర్లతో బరిలోకి దించుతుందా అనేది అంతుబట్టని విషయంగా మారింది. ఇక 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ లాడి 131 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని తప్పించాలని డిమాండ్లు పెరిగిపోయాయి. అతడి స్థానంలో సాయి సుదర్శన్ ని తీసుకుంటే బాగుంటుందనేది పలువురు మాజీల సూచనలు. అలాగే ధ్రువ్ జురేల్ కూడా రేస్ లో ఉన్నాడు. రిషబ్ పంత్ ఇప్పటికే గాయం కారణంగా కీపింగ్ చేయడం లేదు. దీంతో అతన్ని బ్యాటర్ గా మాత్రమే తుది జట్టులోకి తీసుకుని కీపర్ గా అటు బ్యాటర్ గా ధ్రువ్ జురేల్ కు 4వ టెస్టులో అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో మొత్తంగా 4వ టెస్టులో భారత్ ఎలాంటి మార్పులతో బరిలోకి దిగాలో టీం మేనేజ్మెంట్ అయోమయానికి గురవుతుంది.